ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక 3 విషయాలు నా హృదయాన్ని ఎంతో కదిలించేశాయి. 2 చూసినప్పుడు హృదయంలో చాలా సంతోషం అనిపించింది. ఒక విషయాన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ముందుగా సంతోషపరిచినటువంటి విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఫైజలాబాద్లో జాకబ్ అనే ఒక దైవ సేవకుడు ఒక పాకిస్తాన్ కంట్రీలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను, వాక్యోపదేశమును తీసుకుని వచ్చి అందరికీ పంచుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుతూ ఆయన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించారు. సో ఒకసారి మీ కొరకు ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేద్దాం. I have Jacob come to Faisalabad. और जेकब फैसलाबाद में क्यों आया है? You have many beautiful mosques. और आपके बहुत सारे खूबसूरत मसाजिद भी हैं. You have many beautiful pastors और and आपके imams. बहुत खूबसूरत खुद्दाम भी हैं. So why have I come to Faisalabad? और मैं क्यों फैसलाबाद में आया हूँ? I have come as a witness. मैं एक गवाह बनकर आया हूँ. And this is my witness. और यही मेरी गवाही है. Jesus died on the cross. यीशु मसीह ने सलीब पर जान दी. And when he died, और जब उन्होंने सलीब पर जान दी, he took your sin. उन्होंने आपके गुनाहों को अपने ऊपर ले लिया. He took your sickness. उन्होंने आपकी बीमारियों को अपने ऊपर ले लिया. And then he was buried. और जब उनको दफन किया गया, But on the third day, लेकिन तीसरे दिन he rose again from the dead. చూశారు కదా, అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు ప్రజలను ప్రభావితం చేశాయి. నిజంగా దేవుని యొక్క మాట ఎక్కడైనా ఏ స్థలములోనైనా మాట్లాడినప్పుడు అద్భుతంగా ఉంటుందని జాకబ్ ద్వారా తెలుసుకున్నాం ఈ విషయాన్ని. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఎప్పటికీ కూడా సజీవమైనటువంటిది, బలమైనటువంటిది దేవుని మాట. వాక్యం సెలవిస్తూ ఉంది, నా మాట సుత్తె వంటిది, నా మాట అగ్ని వంటిది. ఆకాశము కలుగగా ఆయన మాట్లాడినప్పుడు, భూమి కలుగగా ఆయన మాట్లాడినప్పుడు సముద్రములు సమస్తం కూడా కలిగాయి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని సహోదరుడు జాకబ్ గారు అద్భుతంగా చెప్పారు. వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఇక మనము రెండవ విషయాన్ని చూద్దాం. హితోపియాలో చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఘనమైనటువంటి కార్యం జరిగింది. ప్రజలు అనేకులు కలిసి ఒకేసారి రక్షకుడు, మహనీయుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామాన్ని హితోపియాలో ఘనంగా, బలంగా ఆరాధిస్తుంటే నా మనస్సు, నా హృదయం ఎంతో సంతోషించింది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కలిసి ప్రభును ఆరాధన చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. చూశారు కదా, ఎంత బలమైనటువంటి శక్తితో ఆరాధన చేస్తున్నారో. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుని యొక్క కృప ఇలా మాట్లాడుతూ ఉంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సత్యమనగా యేసుక్రీస్తు వారు. ఆయన మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. కాబట్టి సత్య మార్గములో ప్రవేశించడానికి, సత్యములో నడవటానికి రక్షకుడు అందరికీ సాయం చేస్తాడు. కాబట్టి అలాగున ఆ హితోపియా ప్రాంతం అంతా కూడా ఒక నూతనమైనటువంటి రెవల్యూషన్లో కదిలించబడింది. ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమయంలో మరి మీరు ఆరాధించడానికి రెడీగా ఉన్నారా? సో అలా ఆరాధన చేసినప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. దేహమునకు, ప్రాణమునకు, మూలుగులకు చక్కని ఆరోగ్యము కలుగుతుంది.